మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మొన్న సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా! ఇక ఆ తర్వాత బయలుదేరిన తర్వాత బంజరు వెళ్దామని నేను, గుట్టపాడు వెళ్దామని నాన్న. ఇక నాన్న అన్నాడని నాన్న పదే పదే అడుగుతున్నానని గుట్టపాడే వెళ్ళామండి. సమ్మక్క సారలమ్మ దగ్గర కోడిని కోసాం కదా! అది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాన్న ముక్కలు కట్ చేశాడు. ఇక ఆ చికెన్‌తో నేను ఫ్రై చేశా. ఇక్కడ ఈ గిన్నెలను చూసి ఎట్లున్నాయని అనుకోకండి. వాళ్ళ అమ్మమ్మ నాటి పాత్రలే అమ్మ ఇంకా వాడుతుంది. ఎప్పటినుంచో, ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పటినుంచో వాడుతుంది. అంటారు కదా! ఎప్పుడో కాలంలో మన అమ్మమ్మల కాలంలో మట్టి పాత్రలు వాడేవాళ్ళని. మా అమ్మ అంటది, "ఏమో మా అమ్మమ్మోళ్ళైతే ఎప్పుడు మట్టి పాత్రలు వాడంగా నేను చూడలేదమ్మా. ఇప్పుడు నేను వాడే కొన్ని గిన్నెలల్లో గానీ, కడాయిల్లో గానీ చాలా మా అమ్మమ్మ ఇచ్చినయే ఉన్నాయి" అని అంటది. ఇక తను ఇప్పటికీ అవే వాడుతుంది. ఇక చికెనేమో ఫ్రై చేశాను. కట్టెల పొయ్యి మీదేమో చేపల కూర చేస్తున్నాను. చేపలు ఎక్కడయి అంటే కొన్నయి కాదండి. నాన్న వాళ్ళ పొలం దగ్గర చిన్న చెరువు ఉంది. చిన్న చెరువు అంటే చెరువు ఉంది. కానీ చెరువు పక్కన చిన్న గుంట ఎక్కడో ఉంటే ఆ గుంటలో చేపలు దొరికాయంట. వేరే అతనికి నాన్న సహాయం చేస్తే, అంటే చేపలు పట్టే అతనికి నాన్న సహాయం చేస్తే వాళ్ళు నాన్నకి చేపలు ఇచ్చారు. ఆ చేపలతో ఇలా పులుసు పెట్టేశాను. ఇక మా బంగారేమో పిల్లల ఆటలల్లో మునిగి తేలుతా ఉంటది. నాన్న బండి టీవీఎస్ కదా! అది తోలటం వచ్చు. అటు ఇటు తిరుక్కుంటా పిల్లల్ని కూడా కొద్దిసేపు అటు ఇటు తిప్పుతూ ఉంది. ఇదేంటోనండి, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా మనకంటే మనం అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళామనుకోండి, మనం చిన్న పిల్లోళ్ళం అయిపోతాం. సపోజ్ మన ఇంటికాడ ఉన్నామనుకోండి, ఎక్కువ ఐస్ కొనుక్కోవాలి, తినాలనుకోం. ఎప్పుడో ఒక్కసారి కొనుక్కుంటుంటాం. కానీ ఎక్కువ కొనుక్కోం. కానీ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చామనుకోండి, మనం పసిపిల్లోళ్ళం అయిపోయి ఐస్ అతనొస్తే చాలు, నాన్న ఐస్ కొనుక్కుంటాం, ఐస్ తింటాం అంటే నాన్న పిలిచి ఐస్ తీసుకుంటారనమాట. అట్లే పిల్లలు కూడా అంతే. వీళ్ళు ఉండేది హైదరాబాద్‌లో. అక్క వాళ్ళ అబ్బాయి, మా పిల్లలిద్దరూ హైదరాబాద్‌లో ఉంటారు. వీళ్ళెప్పుడు అక్కడ ఐసులు కొనుక్కొని తినరు. కానీ ఇక్కడికొస్తే మాత్రం ఐస్ అంటారు. గుట్టపాడులో ఐస్ కొనుక్కున్నప్పుడల్లా నాకు చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తదండి. ఎప్పుడో మీకు ఒకసారి చెప్పా. అప్పుడు మన ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ చిన్నది. ఇప్పుడు మళ్ళీ చెప్పాలనిపించి చెప్తున్నా. ఎప్పుడు ఐస్ కొన్నా కానీ నాకు ఆ విషయం గుర్తుకొచ్చిద్ది. ఏంటంటే, పెళ్ళి కాకముందు ఊళ్ళోకి ఐస్ అతనొచ్చిండు. ఐస్ అతనొస్తే నేను ఐస్ కొనుక్కుందామని మా తాతయ్యని డబ్బులు అడిగితే, నా దగ్గర డబ్బులు లేవురా, అక్కడ ముందు కొట్టిన డబ్బాలున్నాయి, ప్లాస్టిక్ డబ్బాలు, అదేసి ఒక ఐస్ కొనుక్కోమన్నారు. అంటే అప్పట్లో కూడా ప్లాస్టిక్ డబ్బాలకి ఐసులు ఇచ్చేవాళ్ళు. అయితే అప్పట్లో పొలానికి ముందు కొట్టిన డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలతో పాటు రాతిండి డబ్బాలు కూడా ఉన్నాయండి. అంటే కొన్ని రకాల మందులు రాతిండి డబ్బాల్లో కూడా వస్తాయి అన్నమాట. నాన్న ముందు కొట్టిన డబ్బాలన్నీ కూడా మా అమ్మ ఒక పక్కన బస్తాలో వేసి కట్టి పెట్టేసిందనమాట. ఏంటి, ఆ రాతిండి డబ్బాలు వేస్తే పాడెక్కువ కదా, పాలు పోసుకోవటానికి, పాలు కాగబెట్టుకోవడానికి, మజ్జిగ చేసుకోవడానికి ఉంటాయి కదా అని రాతిండి డబ్బాలు వేసి చిన్న చిన్న తెపాలలో కొనుక్కునేవాళ్ళు. అయితే అవి కొనాలని వాటన్నిటిని ఒక పక్కన పెట్టింది. నేనేం చేశానంటే, నాకు వాటి విలువ తెలియదు. నాకు ప్లాస్టిక్కి రాతిండికి పెద్ద తేడా తెలియక రాతిండి డబ్బాలు 2 తీసుకెళ్ళానండి. అందుట్లో అవి పెద్ద పెద్ద రాతిండి డబ్బాలు. ఆ డబ్బాలు తీసుకెళ్ళి ఐసులకి వేసేసా. అతను ఏం చేసిండు, 2 డబ్బాలకి 2 ఐసులు ఇచ్చిండు. నేను ఇక అసలు వామ్మో, ఈ 2 డబ్బాలు ఇస్తే భలే మంచిగా ఇచ్చిండు కదా ఐస్ అతను అని నేను 2 ఐసులు తీసుకొని వచ్చి ఒకటి తిన్న తర్వాత ఒకటి సంతోషంగా డాన్సులు వేసుకుంటూ ఐస్ తినేసాను. ఇక సాయంత్రం 3 అయింది. మా అమ్మ పొలం నుంచి వచ్చింది. ఆ టైంకి నేను బజార్ పంపులు అంటారు, ఆ పంపుల నుంచి అంటే రోడ్డు మీద నల్లి ఉంటుంది. నల్లికి పైప్ పెట్టి ఇంట్లో బకెట్లకి, గాబులకి అన్నిటికీ నీళ్ళు పడుతుంటాము. అట్లా నేను నీళ్ళు పడుతుంటే వెనక నుంచి మా అమ్మ వచ్చి ఒక చిన్న పైపు తీసుకొని వచ్చి కాళ్ళ మీద పేళ్ళని జరిసిందండి. అస్సలు నాకైతే ఆ టైంలో ఏం జరిగిందో కూడా అర్థం కాలే, అంత గట్టిగా కొట్టేసింది. వెనక్కి తిరిగి చూద్దును కదా, ముసలమ్మ గారు ఇక పెద్ద పెద్దగా అరుతుంది. ఏంటి నీకు అసలు హద్దు పొద్దు లేదు, రాతిండి డబ్బాలు తీసుకెళ్ళి ఐసులు కొనుక్కుంటావా, పావలా ఐస్ కోసం 20-30 రూపాయలు రాతిండి డబ్బాలు వేసినావు అని పెద్ద పెద్దగా అరుతుంది. ఇక ఇక్కడే ఉంటే నన్ను మా అమ్మ పిచ్చి కొట్టుడు కొట్టేసిద్ది, ఇక నా తోలు ఒలిసేసిద్ది అనుకొని మా అమ్మకు అందకోకుండా ఇంట్లోంచి బయటికి రోడ్డుకు వచ్చేసాను. అప్పుడు మా మామ డైలాగ్, బిడ్డ ఇంటికి రావా, యాడికి పోతావో పో, నేను చూస్తా, బంగారం లాంటి రాతిండి డబ్బాలు ఐసోడికి వేసినావు, పాల తెపాలు ఒకటి వచ్చేది,
అని పెద్ద పెద్దగా అరిచింది. ఇక నా ధైర్యం ఏంటంటే మా నాన్న సాయంత్రం అయినా 6 అయినా 7 అయినా పొలం నుంచి ఇంటికొస్తారు కదా! మా నాన్న నా పక్కన ఉంటే నన్ను ఎవ్వరు ఏమనరు. మా నాన్న పొలం నుంచి ఇంటికొచ్చిన దాకా ఆ రోడ్డు మీదే నుంచొని నాన్నతో పాటు ఇంట్లోకొచ్చా. ఇక నాన్న చూస్తే ఎవరు నన్ను ఏమనరు, నాన్నని ఏమనరు. కామ్ అయిపోయింది. అయితే మా అమ్మకు దొరకకుండా రోడ్డు కురికాను కానీ స్టార్టింగ్‌లో కొట్టింది ఒకే ఒక్క దెబ్బ గాని అబ్బా! చుక్కలు కనపడ్డాయి. తిన్న ఐసు నీళ్ళు కళ్ళమ్మట కారిపోయినాయండి. అంత దెబ్బ కొట్టేసింది. కాళ్ళకు వాత పడేసింది. నిజమేలేండి. ముందు వెనక చూసుకోవాలి. తెలియకుండా ఏ పనులు చేయకూడదు. కానీ ఇట్లా ఐస్ తిన్నప్పుడల్లా మా మామ గుర్తుకొచ్చిద్ది. నాకు నవ్వు వచ్చిద్ది నేను చేసిన దానికి. ఐసులు తిన్నాము, చికెన్తో చేపలతో అన్నం తిన్నాము. మళ్ళీ బంజరు వచ్చేసామండి. బంజరు వచ్చేటప్పుడు నేను బుడ్డ పిల్లోళ్ళు ఇద్దరిని తీసుకొని మా ఇంటికి వచ్చా. మీరు వీడియోలో చూసే ఉంటారు. వేణు కూడా వచ్చింది. మేము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత వేణుగాడు కూడా కప్పల మందం నుంచి వచ్చింది. అందరూ బండి మీద రావాలంటే కుదరదని తను తర్వాత వచ్చింది. అయితే ఇక్కడ పిల్లల్ని తీసుకొని నేను ఇంటికి వచ్చానండి. పిల్లల్ని తీసుకొని వచ్చా. వేణుగాడు రాలేదు ఎందుకంటే నా మీద అలిగింది. ఈ మధ్యన ఖమ్మం వెళ్ళక చాలా రోజులు అవుతుంది. కాదు చాలా రోజులు కాదు, చాలా నెల్లే అవుతుంది. వేణుగాడు నేను చాలా క్లోజ్గా ఉంటాం. మీ అందరికీ తెలుసు. మేమిద్దరం వరుసకి తల్లి కూతుర్లమైన జీరీ దోస్తులు లెక్క అనమాట. ఎక్కువ వేణుగాడు మా ఇంటికి వస్తుంది. అంటే వాళ్ళ నాన్న చనిపోకముందు వేణు వాళ్ళ ఆయనకి సెలవులు వచ్చినా, పండగలైనా, పెళ్ళిళ్ళైనా ఎక్కువ కపలబంధంలోనే ఉండేవాళ్ళు వచ్చి. కానీ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి అక్కడికి వెళ్ళి ఉండబుద్ధి కావట్లే. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కూడా హైదరాబాద్లోనే ఉంటాడు కాబట్టి ఇక అక్క వాళ్ళ నాయనమ్మే ఉంటారు. తను అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ నాన్న గుర్తుకొస్తుందని ఎక్కువ వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ వాళ్ళ అమ్మని తీసుకొని మా ఇంటికే వస్తుంది. ఇట్లా నాతో బాగా క్లోజు. ఈ మధ్యన ఏమవుతుందంటే కొన్ని రోజులు అవుతుంది నేను వాళ్ళ ఇంటికి పోక, ఖమ్మం వెళ్ళక. రోజులు కాదండి, నెలలు అవుతుంది. ఇప్పుడు పందెం పట్టుకుందనమాట. నేను రాను, నేనే వస్తున్నా ప్రతిసారి. నువ్వు ఖమ్మం రావట్లేదు, ఈసారి నువ్వు ఖమ్మం వచ్చిందాక నేను బంజరు రాను అని పందెం పెట్టుకొని అమ్మవాళ్ళ ఇంటి దగ్గరే ఉంది తప్పితే పిల్లల్ని తీసుకుపోమ్మంది. కానీ పిల్లల్ని తీసుకెళ్ళు, నేను వద్దన్ను. నీ మనవరాళ్ళు కాబట్టి నువ్వు తీసుకెళ్ళు, నేనైతే రాను అని గోల్ చేసింది. సరే అట్టెట్ట రాదో చూద్దాం, పిల్లల్ని తీసుకొని వెళ్తే అట్లన్నా వచ్చిద్దేమో అనుకున్నా. కానీ రాలేదండి. ఇక పిల్లల్ని తీసుకొని బంజరు వెళ్ళాము. అక్కడ పిల్లలతో సరదాగా ఆడుకున్నాము. మామిడి ముక్కలు కోసి పెడితే ఆమె నాకు పెట్టడం, చిన్నామకి నేను పెట్టడం. వాళ్ళు ఉన్న కొద్దిసేపు ఇల్లంతా తిరిగేశారండి. వచ్చి రాగానే పిల్లలు చున్నీలు తీశారు కబోర్డ్ నుంచి. ఇక చున్నీలు వేసుకొని కొద్దిసేపు టీచర్లు ఆట ఆడారు. ఇక ఇక్కడ ఏమేం చెబుతుందో తెలుసా? వాళ్ళ అక్కంట రోజు స్కూల్కి వెళ్ళే ముందు స్కూల్కి వెళ్ళకుండా ఉండటం కోసం పొద్దాక అని ఏడ్చిద్దంట. మీ అక్క స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేసిద్దమ్మా అంటే అని ఏడ్చిద్దంట. దుప్పట ముసుగేసుకుంటుందంట. ఇక అట్లా పెట్టుకొని స్కూల్కి వెళ్ళను అని చేసిద్దంట. అవన్నీ చెప్తుంది. ఏదైనా పసిపిల్లలు ఉన్న ఇల్లు వేరండి. ఎంత సరదాగా ఉంటుందో, నవ్వులు, వాళ్ళ ముద్దు ముద్దు మాటలు, ముద్దు ముద్దు నడకలు ఎంత బాగుంటుందో కదా. అంటే పని కూడా అంతే ఉంటుందిలేండి. ఇప్పుడు ఈ పిల్లలు ఇద్దరితో వేణుగాడు ఎంత సతమతం అయిద్దంటే ఇద్దరిని పట్టుకోలేక. ఒకప్పుడైతే ఇంట్లో పెద్దవాళ్ళు అంటే తల్లి తండ్రి కొడుకు కోళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా. ఇంట్లో కోడళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే అత్తగారులు లేదా మామగారులు పిల్లల్ని ఎత్తుకొని అటు ఇటు తిప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. కొడుకులు కోడళ్ళు జాబ్ కోసం ఒకసారి ఉంటే పెద్దవాళ్ళేమో వ్యవసాయం చూసుకుంటూ ఊర్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు అట్లా అచ్చం ఇక ఆ పిల్లల్ని చూసుకోవటం, ఇంటి పని చూసుకోవటం ఆ తల్లులకి కొంచెం కష్టంగానే ఉంటుంది. పిల్లల్ని మా ఇంటికి తీసుకొచ్చాం కదా, పిల్లల్ని తీసుకెళ్ళటానికి వాళ్ళ నాన్న వచ్చాడండి. అప్పుడు కూడా వాళ్ళ నాన్న వచ్చినప్పుడు కూడా వేణుగాడు కారులో రాలా. ఇప్పుడు ఎట్టి తిరిగి మేము ఖమ్మం వెళ్ళిన దాకా బంజరు రాదంట. వెళ్ళాలి 2-3 రోజుల్లో. ఏది పిల్లలు ఉన్నప్పుడే అంటే ఇంకా వేరు పనులు ఉన్నాయి ఖమ్మంలో, వెళ్ళాలి. ఇక వాళ్ళ నాన్న వచ్చిండు కదా, బయలుదేరారు. మా పెద్ద పాపకి వాళ్ళ పెద్ద పాప బాగా అలవాటు. ఆమెను వదిలిపెట్టడానికి ఏడుస్తుంది. మరి ఉండమ్మా అంటే ఉండనంట. ఎంతసేపు ఏడిచిందంటే బతిమిలాడా అండి. ఉండమ్మా 2 రోజులు ఉండు. సరే మనం అందరం కలిసి ఖమ్మం వెళ్దాం, మేము కూడా వస్తాం నీతో పాటు అంటే కాదంట. ఆమెతో పాటు ఏం వెళ్ళాలంట. ఒకటే ఏడుపు అసలు పాపం ఎంతసేపు ఏడిచిందంటే వాళ్ళ నాన్న ఎన్నో చెప్పారు, మా వారు ఎన్నో చెప్పారు, నేను ఎన్నో చెప్పినమ్మా ఏడసిపోని ఉండు, నీకు చాక్లెట్లు తెచ్చి పెడతాం, నువ్వు ఏది కావాలంటే అది ఇప్పిస్తామంటే ఉండదంట. వాళ్ళ నాన్నతోనే పోవాలంటుంది. కానీ బంగారం వదిలిపెట్టి పోవడానికి ఏడుస్తుంది. ఏడ్చి మొహం ఎర్రగా అయింది. చూడండి ఎంత ఏడిపిస్తుందో. పిల్లలు ఏడుస్తుంది.
పిల్లలు ఎవరికన్నా దగ్గర అయ్యారంటే ఇట్లా వదిలిపెట్టి వెళ్ళాలంటే ఏడుస్తూ ఉంటారు. అందుట్లో మా బంగారి బాగా ప్రేమగా చూసుకుంటుందండి పిల్లలంటే. అంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా, అందుకనే వాళ్ళు ఆమెకి ఇంత దగ్గర అయ్యారు. పాపం ఏడ్చుకుంటూ బయలుదేరింది. అయితే చెప్పిందనమాట, వస్తామమ్మ నేను రేపో ఎల్లుండో అమ్మ నేను ఖమ్మం వస్తాం అని బతిమిలాడి చెప్తే అప్పుడు ఏడుపు ఆపింది. కానీ కళ్ళమ్మట కారుస్తానే ఉంది. కానీ కొద్ది నయం అండి, బయలుదేరబోయేసరికి కొంచెం ఏడుపు మానింది. మాకు కూడా 2 రోజుల్లో ఖమ్మం వెళ్ళే పని ఉంది. అయితే అబ్బాయి మరి రాదండి, మళ్ళీ ఒకసారి మీరు రావటం ఎందుకు, కారు ఎట్లాగో ఉట్టిగా వెళ్తుంది కదా, అందరం కలిసి వెళ్దాం రాండి అన్నారు. కాకపోతే తెల్లారి తోటలో పని ఉంది, ఆ పని చూసుకున్నాక వస్తాంలేమని చెప్పాము. ఇక వాళ్ళు బయలుదేరారు. ఇక ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్లో నా ఇంటి వీడియోలు, మా ఫ్యామిలీలో వీడియోలు, పిల్లల వీడియోలు, వంట వీడియోలు, వ్యవసాయం చేసే వీడియోలు అన్నీ వస్తాయి. మీరు చూడడానికి ఇష్టపడుతున్నారని కూడా నేను అనుకుంటున్నాను. అందుకే ఇలా వీడియోస్ పెడుతున్నాను. వేణు అంటే కూడా మీకు చాలామందికి పరిచయస్తురాలు. నన్ను చూసినట్టే తనని చూస్తారు కాబట్టి ఎక్కువ ఈరోజు వీడియోల్లో వేణు పిల్లల వీడియోసే పెట్టాను. సరే, వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ.